సాధారణంగా భక్తులు ఆలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుని పూజారి చేత తలపై శటగోపం పెట్టించుకుని ఆశీస్సులు పొందుతారు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా ఆ వెండి శటగోపం పైనే కన్నేసి దాన్ని తన సంచిలో వేసుకుని చక్కగా చెక్కేశాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ వింత చోరీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా ఆలయానికి 2 రోజుల క్రితం ఓ వ్యక్తి భక్తుడిలా వచ్చాడు. భుజానికి బ్యాగ్ తగిలించుకుని వచ్చిన ఆ దుండకుడు లోపలికి వెళ్లగానే దేవుణ్ణి దర్శించుకోకుండా నేరుగా శటగోపం ఎక్కడుందో గమనించాడు. సాయిబాబా విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు నటిస్తూ చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి చటుక్కున వెండి శటగోపాన్ని తన సంచిలో సర్దేశాడు. ఏమీ తెలియనట్లు అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అనుకుంటుందట. అలాగే ఈ చోర శిఖామని కూడా భావించాడు. ఇక ఆలయ అర్చకులు శటగోపం కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో సదరు వ్యక్తి దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. గుడికి వచ్చి దేవుడి ఆశీస్సులు తీసుకోవాల్సింది పోయి ఏకంగా దేవుడి వస్తువులనే ఎత్తుకెళ్లడం ఏంటని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భక్తి ముసుగులో జరుగుతున్న ఇటువంటి దొంగతనాల పట్ల ఆలయ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.